నేటి దినాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గూర్చిన ఆలోచన ప్రజల్లో ఏ విధంగా ఉంది అని అంటే, తక్కువ కులస్తులకు మాత్రమే దేవుడని కొందరు అనుకొనిచున్నారు. మన దేశ దేవుడు కాదు, విదేశీయుల దేవుడని మరికొందరు అనుకుంటున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులకు మాత్రమే దేవుడని ఇంకొందరు అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా వారు పూర్తిగా తెలుసుకొని అంటున్నారంటే మాటికి కాదు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తెలిస్తే వారు ఆ మాట అనరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటలు ఇతరుల నోట నుండి వీరి చెవికి వినబడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం అదే నిజం అవ్వచ్చు, అదే నిజం కావచ్చు అనే కోణంతో కనీసం యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మాట వారి చెవిన పడితే వారు ఎంత మాత్రం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడలేని పరిస్థితి. ఎందుకంటే వారు తెలియక పొరబడుతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియపరుస్తుంది? నిజముగా ఆయన కొందరికి మాత్రమే దేవుడా? నిజముగా ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడా? నిజముగా ఆయన తక్కువ కులస్తులకు మాత్రమే దేవుడా? ఆయన నిజముగా విదేశీయుల దేవుడా అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఏం తెలియపరుస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, తక్కువ జాతి వారికి కాదు, కొంత ప్రాంతానికే కాదు, ఆయనను అంగీకరించిన ప్రజలకు మాత్రమే కాదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 3:16లో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అందరికీ దేవుడై ఉన్నవాడు లోకములో ఉన్నవారు అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ లోకంలో నీవున్నావు, నేనున్నా, మనలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఎరగకపోవచ్చు, అయినా ఆయన నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడు బిడ్డ.